ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. తమ్ముడు తనవాడైనా న్యాయం న్యాయమే, ధర్మం ధర్మమే. మా తమ్ముడు కదా, మా చెల్లి కదా, మావాడు కదా అని మనకొక న్యాయం, ఎదుటివారికి ఒక న్యాయం చేయటం అది దేవుని దృష్టికి పాపం. అది సరైనది కాదని వాక్యం చెప్తుంది. న్యాయమును దేవుడు ప్రేమిస్తాడు, అన్యాయాన్ని దేవుడు సహించడు. మన జీవితంలో, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ న్యాయము తప్పకూడదు. న్యాయము తప్పి మాట్లాడకూడదు. మా కొడుకు, మా కూతురు, మా కులం, మా మతం, మా జాతి, మా ప్రాంతం, మావాడు అనుకుని వారి పక్షంగా వెళ్ళిపోయి వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, బలహీనుల మీద కనుక మనం నేరారోపణ చేస్తే, మనం పక్షపాతం చూపిస్తే, మనం అన్యాయం వైపు తిరిగితే మనమే అన్యాయం చేయబడతాం. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో నాబోతు అనేటువంటి ఒక చక్కని నీతిమంతుడు ఉన్నాడు. ఆ యెజబెల్ అనేటువంటి దుర్మార్గపు స్త్రీ అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పించింది, న్యాయాన్ని అన్యాయంగా మార్చింది. ఎంత దౌర్భాగ్యమైన కార్యం చేసి ఆ నీతిమంతుడికి కీడు చేసింది. కానీ ఎంత కీడైతే చేసిందో అంతకన్నా ఎక్కువ కీడు పొందుకుంది. కాబట్టి మనం న్యాయం తప్పి జీవించకూడదు. న్యాయం న్యాయమే. న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా జీవించాలి, న్యాయంగా ప్రవర్తించాలి.